నమస్తే. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎల్నినో ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పాటికి అంటే జూలై చివరి నాటికైతే మాత్రం విస్తారంగా వర్షాలు పడాల్సిన సందర్భంలో నార్మల్ వర్షాలు కూడా పడట్లేదు. ఒకవైపు కొన్ని సంవత్సరాలుగా ఒక ప్రచారం ఉంది, ఎందుకంటే ఒడిసి పట్టుకోవాలి, వచ్చిన నీళ్ళనే దాచుకోవాలనే ప్రచారం ఉంది. కానీ అది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ కావట్లేదు. ఇప్పుడు ఆ యొక్క స్లోగన్ అవసరం పడింది. మరి జరుగుతున్న పరిణామాలని వాతావరణ శాఖ ఎట్లా చూస్తుంది, అలాగే వర్షం కురిసినప్పుడు ప్రభుత్వాలు కానీ సమాజం కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి శ్రీనివాస్ సార్ మనతో ఉన్నారు. ముందస్తు నుండి మీరు చెప్తున్నారు వర్షాలు పడవు, జాగ్రత్త జాగ్రత్త ఎల్నినో అని చెప్పారు. నిజంగా ప్రాక్టికల్గా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎట్లా చూస్తారు సార్ వాతావరణ పరిస్థితిని? ఎల్నినో పరిస్థితులు ఉన్నాయన్నది మనకి ఈసారి ముందు నుంచి కూడా ఇంటర్నేషనల్ సంస్థలన్నీ కూడా చెప్తున్నాయి. ఈసారి ఎల్నినో తీవ్రంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఆ రకంగానే మనం కూడా మొదటి నుంచి హెచ్చరించడం జరిగింది. ఈ ఎల్నినో సమయంలో అరకొర వర్షాలు ఉంటాయి. ఆ అరకొర వర్షాలు కూడా డిస్ట్రిబ్యూషన్ సరిగా ఉండదు, చాలా డ్రై గ్యాప్స్ ఎక్కువ వస్తుంటాయి. ఇటువంటి వాటిల్లో మనం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి, ముఖ్యంగా ఈ వరి పంట సాధ్యం చేయొద్దని, పంట మార్పిడికి మొదటి నుంచి ట్రై చేయాలని చెప్పడం జరుగుతుంది. దానికి తోడు ఈ వర్షాలు పడినప్పుడు దీన్ని భూమిలోకి ఇంకేలా చేసుకోవడం, ముఖ్యంగా సిటీస్ హైదరాబాద్ లాంటి సిటీలో మనకి 1200 స్క్వేర్ కిలోమీటర్లు దాటి ఈరోజు సిటీ పరిణామం వ్యాప్తి చెంది ఉంది. 1.3 కోట్ల మంది కంటే ఎక్కువ మంది ప్రజలు ఇక్కడ ఉంటున్నారు. గతంలో ఒక ఇల్లు ఉండే దగ్గర ఇండిపెండెంట్ ఇళ్ళన్నీ కూల్చి ఇప్పుడు అపార్ట్మెంట్లు కట్టుకుంటుంటే 10 మంది ఉండే దగ్గర ఈరోజు 100 మంది నివసిస్తున్నారు. దీనివల్ల మనకి భూగర్భ జలాల మీద విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. ఎవరికి కూడా మున్సిపల్ వాటర్ సరిపోదు, అందరూ బోర్లు పెట్టుకుని భూగర్భ జలాలు తోడేస్తున్నారు. భూగర్భ జలాలు తోడేస్తుండటం వల్ల మనకి గత 3 సంవత్సరాల్లో పుష్కలంగా వర్షాలు పడినప్పటికీ ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇప్పటికీ కొన్ని చోట్ల బోర్లలో మంచి వాటర్ ఉంది. సిటీలో ఈ పాపులేషన్ స్ట్రెస్, ఈ ఓవర్ యూసేజ్ వల్ల భూగర్భ జలాలు చాలా అడుగంటిపోయిన పరిస్థితి ఉంది. మనకి గోదావరి జలాల నుంచి పైప్ లైన్ వేసుకున్నప్పటికీ వర్షాభావం తీవ్రంగా ఉంటే గోదావరిలోనే నీళ్లు లేకపోతే సిటీలోకి నీళ్లు ఎట్లా వస్తాయి, మనకి భూగర్భ జలాలు లేకపోతే ఎట్లా సర్వైవ్ అవుతాము అన్నది సిటీలో చదువుకున్న ప్రజలు ఎక్కువ మంది ఉంటారు. వీరందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎవరికి కూడా ఈ పెర్కులేషన్ పిట్స్ అంటే ఇంకుడు గుంతలు అనే కాన్సెప్ట్ సుమారు 18 నుంచి 20 సంవత్సరాల క్రితమే వచ్చింది. ఆ తర్వాత ప్రతి ప్లాన్ అప్రూవల్కి దీన్ని కంపల్సరీ చేయడం కూడా జరిగింది. సో ప్రతివారు ప్లాన్లో భాగంగా దాన్ని ఓ చోట చూపించడము, ఆ తర్వాత దాన్ని అరకొరగా ఉంచడము లేదా డస్ట్బిన్గా వాడుకోవడము, ఇట్లా చేయడం వల్ల ఈ వర్షపు నీరు మొత్తం కూడా ఎవరి ఆవరణలోనూ కూడా 10% కూడా రిటైన్ చేయగలిగిన కెపాసిటీ లేదు. మొత్తం అంతా రోడ్ల మీదకి డ్రైన్ల ద్వారా డైరెక్ట్గా వదలటం వల్ల 5 నుంచి 10 సెంటీమీటర్ల స్వల్ప రెయిన్ఫాల్కే మనకి సిటీలో విపరీతమైన ట్రాఫిక్ ఇబ్బందులు, ఈ కార్లు కొట్టుకుని వెళ్ళిపోయేంత వాటర్ అక్యుములేషను రోడ్ల మీద అవుతుంది. దీనికి కారణం ఏంటంటే ఎవరి దగ్గర ఇటువంటి నిర్మాణాలు లేవు, నాలాలు కూర్చుకుపోయాయి. వాటికి తోడు ముందు అసలు సోర్స్ దగ్గర అట్లీస్ట్ మనం 50% సోర్స్ ప్రతి ఆవరణలోనూ అట్లీస్ట్ 50% పడిన వర్షాన్ని వారింట్లో వాళ్ళు పెర్కులేషన్ చేసుకోవడం కానీ నిల్వ చేసుకోవడం కానీ చేయగలిగినట్టయితే సడన్గా ఈ సర్జ్ ఆఫ్ వాటర్ మనకి రోడ్డు మీదకి రాకుండా ఉంటుంది. అలాగే మన భూగర్భ జలాలు రీఛార్జ్ అవుతాయి, చాలా రీఛార్జ్ అవుతాయి. మనం రెగ్యులర్గా వచ్చిన హెవీ రెయిన్స్ టైంలో కనుక ఈ వాటర్ అంతా మనం ఇంజెక్ట్ చేసుకున్నట్టయితే, ఇంజెక్షన్ బోర్ చుట్టూతా కూడా చేస్తుంటారు. అది చేసినట్టయితే ఆ బోర్ ఎప్పుడు ఎండే పరిస్థితి ఉండదు, మనకి ఎప్పుడు వాటర్ వస్తుంది. ఇటువంటి ఏర్పాటు ప్రతి వాళ్ళు చేసుకోవాల్సిన, చాలా పెద్ద పెద్ద ఆవరణలో ఉన్న నిర్మాణాలు ఉంటాయి, గేటెడ్ కమ్యూనిటీలు ఉంటాయి. వీటిలో ఏంటంటే ఎండ్ టు ఎండ్ పేవ్మెంట్ కాంక్రీట్ చేసేసేసి మొత్తం ఎక్కడ వాటర్ ఇంకే ఫెసిలిటీ లేకుండా టెర్రస్ మీద పడిన నీరు కూడా డైరెక్ట్గా డ్రైన్లోకి మళ్లించడం వల్ల ఈ భూగర్భ జలాలు అడుగంటిపోయే పరిస్థితి వస్తుంది. సో దీని నుంచి ఇకనైనా మనం, ఇప్పుడు గడ్డు పరిస్థితులు వస్తున్నాయి, ఇంకా ఇవి చాలా కాలం కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడైనా అటువంటి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. ఈ ఎల్నినో పీరియడ్లో కూడా అప్పుడప్పుడు భారీ వర్షాలు పడుతూనే ఉంటాయి. ఆ భారీ వర్షాలు పడినప్పుడు అప్పటికప్పుడు మనం దాన్ని దాచిపెట్టుకుందామంటే ఎక్కడ సరైన నిర్మాణం లేకపోతే కుదరదు. కాబట్టి ఇప్పుడు డ్రై స్పెల్లో ఉన్నప్పుడే ఇటువంటి ఏర్పాటు ఒకటి చేసుకుని ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే పంట పొలాల్లో కూడా
ఇలా ఎక్సెస్ రెయిన్ఫాల్ పడినప్పుడు దాన్ని నిల్వ చేసుకోవడానికి ఒక కుంట తవ్వి రెడీగా ఉంచుకోవాలి. మనకి సడన్గా వాతావరణం మారి మనం ఇప్పుడు 4 రోజులు హెవీ రెయిన్స్ పడతాయి అన్నప్పుడు అప్పటికప్పుడు దాన్ని చేయడానికి సాధ్యపడదు. ఈ ఎల్నినో అన్నది చాలా కాలం కొనసాగే అవకాశం కూడా ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడైనా అటువంటి ఏర్పాటు ఇటు పంట పొలాల్లోనూ ఇళ్లల్లోనూ కూడా చేసుకుని రెడీగా ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సార్, మహానగరాన్ని విషయానికి వస్తే మాత్రం మీరు ఇంతకుముందు అన్నట్టు ఇటు గేటెడ్ కమ్యూనిటీతోనే ఒక సమస్య, ఇంకొకటి ఈ మల్టీ లెవెల్ అయితే మాత్రం మొత్తం షాపింగ్ మాల్ కడుతున్నారు. ఒక 3-4 ఫ్లోర్ల వరకు మొత్తం కూడా లోపల ఉంటుంది. ఆ వాటర్ అంతా కూడా ఇంకే పరిస్థితి లేకుండా, ఎలాంటి ఆల్టర్నేట్ లేకుండా మళ్ళీ రోడ్డు పైన వదిలిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే డ్రైనేజ్లో కలుస్తున్నాయి. నిజంగా దీని పట్ల ప్రభుత్వం ఏమైనా కఠినంగా ఒక చట్టం తీసుకురావాలా? ఎందుకంటే కొన్ని వేల లీటర్లు ఉంటాయి, అవన్నీ కూడా వృధా అవుతున్నాయి. వాళ్ళ విషయంలో ఏం జరగాలి? ఒక 1 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో 5 సెంటీమీటర్ల రెయిన్ పడినట్టయితే దాని పరిమాణం ఎంత ఉంటుందని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇంచుమించు 10,000 వాటర్ ట్యాంకర్స్ యొక్క పరిమాణంలో నీరు ఒక 5 సెంటీమీటర్లకి 1 స్క్వేర్ కిలోమీటర్లో. ఈరోజు సిటీ మనకి 1,200 స్క్వేర్ కిలోమీటర్లు. ఈ 1,200 స్క్వేర్ కిలోమీటర్లో 5 సెంటీమీటర్ల రెయిన్ అంటే మరి ఎంత వాటర్ వస్తుందో చూడండి. ఈ 5 సెంటీమీటర్ల రెయిన్ పడే సిచ్యుయేషన్ మనకి సిటీలో చాలాసార్లు వస్తుంది. సో అట్లీస్ట్ ఇందులో మనం 30-40% మనం పెర్కులేట్ అయ్యేలా చేసినా సరే భూగర్భ జలాలు చాలా రీఛార్జ్ అవుతాయి. సో దీనికి ఏంటంటే ప్రతివారు కూడా తప్పనిసరిగా, అలాగే రెగ్యులేటరీ అథారిటీస్ కూడా దీన్ని మానిటర్ చేసి దీని అవసరాన్ని గుర్తించి దీని పట్ల అవగాహన పెంచి ప్రతి వారికి పెర్కులేషన్ పిట్టు తప్పనిసరిగా ఉండేలాగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సార్, తాగునీటి కోసం అయితే మాత్రం ఇటు హైదరాబాద్ జలమండలి అయితే మాత్రం ఇంటింటికి నీళ్ళు ఇస్తుంది. కానీ ఇంటింటికి ఇంకుడు గుంత అనేది మాత్రం తప్పనిసరి అని ఒక కఠిన నిబంధన లేకపోవడము కూడా ఒక సమస్య అవుతుంది. సరే, ప్రజలకు ఆటోమేటిక్గా అవగాహన ఉండాలి, వాళ్ళు నైతికంగా చేసుకోవాలి, కానీ చేయట్లేదు. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా నీళ్లు కావాలంటే ఉన్న నీళ్లు మాత్రం నిజంగా ఇంకుడు గుంతలో ఏర్పాటు చేయాల్సిందే, భూగర్భ జలాలకు వెళ్ళాల్సిందే అని ఒక నిబంధన తీసుకొస్తే బాగుంటుందా? ఇప్పుడు ప్రస్తుతం మనకి సుమారు ఒక 20 కిలోలీటర్లు పర్ ఫ్యామిలీ వరకు ఫ్రీగా ఇస్తున్నారు నీరు. సో ఇలా ఫ్రీగా నీరు ఇచ్చినప్పుడు ఇది చాలా ఈజీగా రెగ్యులేట్ చేయొచ్చు. ఈ ఫ్రీ వాటర్ ఇచ్చే వారందరికీ మొత్తం సిటీలో ఒక నోటీస్ ఇచ్చి 2 నెలల్లో మీ ఆవరణలో ఒక ప్రాపర్ పెర్కులేషన్ పిట్ మీరు చూపించలేకపోయినట్టయితే ఇంక నుంచి మీరు పే చేయవలసి ఉంటుంది వాటర్కి. ఆ తర్వాత మరొక 2 నెలల టైం ఇచ్చి ఆ 2 నెలల్లోగా వారు కనుక సరైన పెర్కులేషన్ పిట్ చూపిస్తే మళ్ళీ ఫ్రీ వాటర్ రెస్టోర్ చేయవచ్చు. లేదంటే ఎగ్జిస్టింగ్ ఛార్జెస్కి డబల్ ఛార్జ్ చేయడం, ప్రతి 2 నెలలకి ఇట్లా చేయని వాళ్ళకి ఈ వాటర్ ఛార్జెస్ అనేది డబల్ చేసుకుంటూ పోతే ఒక ఏడాదిలోగా దీన్ని ఇంచుమించు చాలా నిర్మాణాల్లో దీన్ని అమలు చేయవచ్చని నా ఉద్దేశం. సార్, చివరికి చెప్పండి, చాలామంది అనుకుంటున్నారు ఇక త్వరలో వర్షాలు వస్తాయిలే, ఏం కాదులే, ఏమవుతుందో కొంచెం ఆలస్యం కావచ్చు అని చాలామంది అనుకుంటారు. మీరు ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతుందని మీరు చెప్తున్నారు. లైట్ తీసుకొని మళ్ళీ వర్షాలు వస్తాయిలే అని అజాగ్రత్తగా ఉంటున్న వాళ్ళకు ఏం చెప్తారు? ఎల్నినో సమయంలో పూర్తిగా వర్షాలు పడవని అర్థం కాదు, వర్షాలు పడతాయి, కానీ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా ఇబ్బందులు ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ఇప్పుడు మేము వర్షాలు లేదని చెప్పినా వచ్చే వారం ఏదైనా మంచి సిచ్యుయేషన్ వస్తే ఒక 4-5 రోజులు తీవ్రంగా వర్షం పడవచ్చు. కానీ పడినంత మాత్రాన ఇంక ఎల్నినో పోయినట్టు కాదు. ఇది కూడా ఎల్నినో ఒక లక్షణం. ఒక 4-5 రోజులు తీవ్రంగా వర్షాలు పట్టము, తర్వాత మళ్ళీ 3-4 వారాలు డ్రై పీరియడ్ ఉంటాము. సో ఎల్నినో ఉన్నది అన్నది ప్రపంచవ్యాప్తంగా అన్ని సంస్థలు కన్ఫర్మ్ చేసిన విషయం. ఎల్నినో పెరుగుతుంది అన్నది కూడా కన్ఫర్మ్ చేసిన విషయం. సో ఈ వర్షాలు 4 రోజులు పడినంత మాత్రాన ఎల్నినో పోయినట్టు కాదు, మనకేమీ ధీమా అవసరం లేదు, ఇది చాలా కాలం కొనసాగుతుంది. సో ఆ 4 రోజులు ఒకవేళ వర్షం పడినట్టయితే దాన్ని ఎంతవరకు మనం సేవ్ చేసుకుంటాం అన్న దాని మీదే మనం కాన్సన్ట్రేట్ చేయాలి. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా 4 రోజులు 5 రోజులు భారీ వర్షాలు పడినంత మాత్రాన ఎల్నినో పోయినట్టు కాదు, వర్షాలు లేకపోయినంత మాత్రాన ఎల్నినో ఉన్నట్టని కాదు. ఎల్నినో స్వభావం అంతా అంటే పడితే ఒకేసారి భారీ వర్షాలు పడతాయి, ఆ తర్వాత వర్షాలు పడిన తర్వాత వర్షాలే ఉండవు. కానీ నిర్లక్ష్యంగా ఎవరు కూడా వ్యవహరించొద్దు. భవిష్యత్తు అనేది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఇది పట్టణాల్లోనైనా పల్లెల్లోనైనా మాత్రం పల్లెలు పట్టణాలు ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉండాలి. వాతావరణ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వచ్చిన వర్షాలను అయితే మాత్రం తప్పకుండా దాచుకోవాలి, సంరక్షించుకోవాలి. భవిష్యత్తు అవసరాల కోసం అయితే మాత్రం నిజంగా నిల్వ ఉంచుకోలేగా
తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుండి 18 సంవత్సరాల నుండి కూడా ఇంకుడు గుంతలపై చాలా ప్రచారం చేసినప్పటికీ, ప్రభుత్వాలు చెప్పినప్పటికీ కూడా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ కావట్లేదు. ఖచ్చితత్వంగా చేయాల్సిందని చెప్పినా కానీ వాటికి కూడా కొన్ని తప్పుల తడకలాగా ఫోటోలు చూపిస్తున్నారు తప్ప సరైన విధంగా ఇంప్లిమెంట్ చేయట్లేదు. అందుకోసమే ఇటు షాపింగ్ మాల్ కానీ, పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీ కానీ, అలాగే ఇండిపెండెంట్ హౌజెస్ కానీ తప్పకుండా భవిష్యత్ అవసరాల కోసం, భూగర్భ జలాల కోసం అయితే మాత్రం ఇంకుడు గుంతలు అనేది ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. ఇదే సందర్భంలో ప్రభుత్వాలు కూడా కఠినంగా అమలు చేసేలాగా అయితే మాత్రం ఇటు ఫైన్లు లాగా ఏర్పరిస్తే మాత్రం జనాల్లో ఒక అవగాహన వస్తుంది. ఎందుకంటే కాంక్రీట్ జంగిల్ కారణంగా మహానగరంలో ఇప్పుడు నీళ్లు కూడా మొత్తం వృధాగా వెళ్ళిపోతున్నాయి. అలాగే గ్రామాల్లో అయితే మాత్రం కుంటలు సరిగా లేకపోవడం వల్ల వర్షాలు వచ్చినప్పుడు వచ్చి వెళ్ళిపోతున్నాయి. అందుకోసమే కుంటల్లాగా ఏర్పాటు చేసుకొని దాంట్లో నీళ్లు నిల్వ చేసుకోవాలి. అలాగే పట్టణాల్లో అయితే మాత్రం ఎవరింటికి వారే వచ్చిన వర్షాన్ని ఒడిసి పట్టుకునేలాగైతే మాత్రం ఇటు సంపులు ఏర్పాటు చేసుకోవాలి. దాంతోపాటు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకొని ఎవరి అవసరాలకు వాళ్ళే జాగ్రత్తగా తీసుకుంటే మాత్రం రీస్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది. వర్షాలు రాకున్నా కానీ వచ్చినప్పుడే సేవ్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయని అయితే మాత్రం హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. మరి ఆ దిశగా ప్రభుత్వాలు అడుగులేయాలి. ప్రభుత్వాల సూచనల మేరకు పౌరులు కూడా ఆ రకంగా మరి నైతిక బాధ్యతగా, సామాజిక బాధ్యతగా అడుగులేయాలి. మరి ఆ రకంగా అడుగులు పడకపోతే మాత్రం భవిష్యత్తు అనేది అత్యంత అంధకారంగా ఉండబోతుందని కూడా నిపుణులు చెప్తున్నారు. మరి చూడాలి భవిష్యత్తులో ఏం జరగబోతుందో. వీడియో జర్నలిస్ట్ మసూదంతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.